అనంత విశ్వములో గల అన్ని లక్షణాలు మన శరీరంలో ఉన్నాయి. అనంతమైన సృష్టి క్రమంలోనే మన శరీరం కూడా నడుస్తూ ఉంది. సృష్టిలోని గ్రహములు వలయాకారములు, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆ కోడిగుడ్డు వలయాలు ఎప్పుడూ సంకోచ వ్యాకోచములను గురి అవుతూ ఉంటాయి. అదేవిధంగా శరీరంలోని ఊపిరితిత్తులు కూడా గ్రహచక్రముల కోడిగుడ్డు వలె సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉంటాయి. గ్రహములు సంకోచ వ్యాకోచముల వలనే సృష్టి జరుగుతున్నది. ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచముల వలనే శ్వాస మన జీవితం నడుస్తూ ఉన్నది. సృష్టికి చర్య కొన్ని రోజులు పడుతుంది, మానవుడికి కొన్ని సెకన్లు పడుతుంది. మనము శ్వాసించే శ్వాసే మన ఆయుష్ను హరిస్తుంది. మానవుడు సామాన్యంగా నిమిషమునకు 15-16 సార్లు శ్వాసిస్తాడు. ఈ శ్వాసలు ఎక్కువైతే ఆయుర్దాయం తగ్గుతుంది. కుక్కలు నిమిషానికి 50 సార్లు శ్వాసిస్తాయి. 14 సంవత్సరాలు మాత్రమే దాని ఆయుర్దాయం. 35 శ్వాసలు గుర్రం పీలుస్తూ ఉంటుంది. అది 30 సంవత్సరాలు మాత్రమే బతుకుతుంది. ఏనుగు 20 సార్లే శ్వాసిస్తుంది, కావున 100 సంవత్సరములు బతకగలదు. తాబేలు నిమిషమునకు 5 పర్యాయములు మాత్రమే శ్వాసిస్తుంది, కావున 400 సంవత్సరములు జీవించగలదు. పాము 2 పర్యాయములు మాత్రమే శ్వాసిస్తుంది, కావున ఇది 1000 సంవత్సరములు దాని ఆయుర్దాయం. చెట్లు కూడా శ్వాసిస్తాయి. రాళ్ళు, తర్వాత పర్వతములు కూడా శ్వాసిస్తాయి. ఈ సృష్టి అంతా కూడా శ్వాస మీద ఆధారపడి ఉంది. సూర్యగ్రహణంలోని ఆకర్షణ వికర్షణ సర్వ చర్య వలన మన ఎముకలు, బుధగ్రహంలోని చర్యల వలన మన చర్మము, శుక్రగ్రహంలోని చర్య వలన జనేంద్రియములు, చంద్రగ్రహంలోని చర్య వలన రక్తము, అంగారకుని చర్య వలన మౌలుగు, గురుగ్రహము వలన మెదడు, శని వలన నరములు వ్యవస్థ, రాహుకేతుల వలన అందము, ఆకృతి కలుగుతూ ఉంటాయి. ఈ శక్తులన్నీ ఎల్లప్పుడూ వెలుపల నుండి మన నాడీ ముఖ్య కేంద్రముల ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. మన శరీరంలోని జీవ కణాల స్వయంగా ఆలోచించుకొని సముచిత నిర్ణయం తీసుకోనగల శక్తి ఉంటుంది. కొన్ని జీవ కణాలు 2 పొరలు కలిగే కెపాసిటర్ వలె పనిచేస్తూ ఉంటాయి. మన శరీరం లోపల పరిశీలించుకున్నట్టుగా ఏగము. మన శరీరం గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే అనంత విశ్వం గురించి కూడా తెలుస్తుంది. నిన్ను నీవు తెలుసుకుంటే తెలుసుకొనవలసినటువంటిది ఏదీ ఉండదు.